ఇదిగో ఇంటి తాకట్టు పత్రాలు. ఏం మావగారు, నిజమే కదా? అప్పుల పాలైపోయి ఉన్న ఇంటిని మీరు తాకట్టు పెడితే ఆ డబ్బుని నేను చెల్లించి ఇంటి పత్రాల్ని నా పేరు మీదకి రాయించుకున్నాను. సో ఇప్పుడు ఈ ఇల్లు నాది. ఈ ఇంటికి యజమానిని నేను. ఐఎమ్ ది అబ్సల్యూట్ ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. నేను దయతలచి ఉండనిస్తేనే మీరు ఈ ఇంట్లో, సారీ, నా ఇంట్లో తలదాచుకుంటారు. నిన్ను నన్ను మీరేమీ చేయలేరు. ఈ ఇల్లు నాది. మీరు తినే తిండి నాది. A to Z మొత్తం నాది. కాదని తోకలు జోడించాలని చూస్తే కత్తిరించేస్తాను. పెద్దడా అది అలా ఉండాలి. నోరు మూసుకొని. ఏంటి నారీ శిరోమణి గారు, మొన్న ఎప్పుడో ఏదో కూసినట్టున్నారు? మీరొక్కసారి ఊ అంటే ఈ ఇంటిని 3 వాటాలు చెయ్యాల్సొస్తుంది అని. ఇప్పుడు కుయ్యండి చూద్దాం. వాటాల సంగతి దేవుడెరుగు. 3 పూటల సాపాటు కావాలంటే ఈ సౌందర్య కాళ్ల ముందు దేహి అని సాగిలపడాలి. గుర్తుంచుకోండి. మీ క్వాలిఫికేషన్స్ ఓకే, బట్ మీ కాండక్ట్ నాట్ ఓకే. యు ఆర్ రిజెక్టెడ్. ఇది ఇలా తల దించుకొని ఉండాలి మీరందరూ. కుంటి బతుకు, ముష్టి బతుకు. ఇల్లు గడవడానికి కష్టంగా ఉంది. 10,000 ఉంటే సర్దవని డాడీ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. అది విని అడగలేక లాభం లేదు. నాలాంటి అసమర్థుడికి, అప్రయోజకుడికి బతికే అర్హత లేదు. దినదిన గండంలాగా ఈ బతుకుని ఏడ్చడం కంటే ఒకేసారి చచ్చిపోతే ప్రశాంతంగా ఉంటుంది.
అర్చన, ఈ పిరికి వాణ్ణి క్షమించు. మరో జన్మంటూ ఉంటే నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడిగి నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. కుప్పెడి గుండెలో బాధని ఈ కుప్పెడు నిద్ర మాత్రలతో శాశ్వతంగా దూరం చేసుకుంటాను. దూరం చేసుకుంటాను. సెలవు. ఈ లోకానికి సెలవు. కన్నతలికి కన్నీళ్ళకి సెలవు. వెళ్ళిపోతున్నాను అర్చన. నువ్వు లేని ఈ లోకంలో బ్రతకలేక శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతున్నాను. డాడీ, ఏంటి డాడీ అవి? నిద్ర మాత్రలమ్మా. నిద్ర పట్టడం లేదని డాక్టర్ గారు మాత్రలు వాడమన్నారు. అయితే నాకు కూడా ఇవ్వు డాడీ. లల్లి, అవును డాడీ, నిద్ర మాత్రలు నాకు కూడా కావాలి. అమ్మలేని ఈ లోకంలో నువ్వే కాదు, నేను కూడా ఉండలేను. ఇవ్వు డాడీ. 50-50 షేర్ చేసుకుందాం. హ్యాపీగా చచ్చిపోదాం. ఏం డాడీ, అమ్మలేదు. నువ్వు కూడా వెళ్ళిపోతే ఈ లల్లి ఏమైపోతాడు అనుకున్నావు డాడీ? ఈ లోకంలో ఈ లల్లి ఎలా బతుకుతున్నా అనుకున్నావు డాడీ? లల్లి, తప్పమ్మా. ఎందుకు డాడీ తప్పు? ఒకప్పుడు నువ్వే చెప్పావు కదా, పెద్దవాళ్ళు తప్పు చేస్తే పిల్లలు కూడా అదే తప్పు చేస్తారు. అందుకే పెద్దవాళ్ళు ఏ తప్పు చేయకుండా ఉండాలి అని. మరి ఇప్పుడు నువ్వెందుకు డాడీ ఇంత పెద్ద తప్పు చేయడానికి సిద్ధపడ్డావు? నన్ను అమ్మ నాన్నని అనాథ చేయడానికా? అమ్మా లలి, ఇంకెప్పుడు అలా అనొద్దు. ఈ డాడీ బతుకుండగా నువ్వు ఎప్పటికీ అనాథవి కావు. కానివ్వను. ప్రామిస్? ప్రామిస్. జీవితంలో మళ్ళీ ఇలాంటి తప్పు చేయనమ్మా. దూరం చేసుకున్న మీ అమ్మ మీదొట్టు. డాడీ, అవునమ్మా. పిచ్చి తల్లి. ఇప్పుడు ఈ ఇల్లు నాది. ఈ ఇంటికి యజమానిని నేను. ఏమండి, ఈయనే అన్నపూర్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత హరిప్రసాద్ గారు.
నమస్తే సార్. నమస్కారం. ఈ చేతుల మీదుగా ఎన్నో కోట్లు సంపాదించాను, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టాను. సార్ నా ముందు నిల్చుని చేతులు చాచిన వారి పిల్లలందరి చదువు కోసం ఎంతో డబ్బు ఖర్చు చేశాను. చివరికి నా మనోరాల దగ్గరికి వచ్చేసరికి ఏమీ చేయలేని నిస్సహాయుడిగా చూస్తూ కూర్చుండిపోయాను. ఇంకెందుకు నా పెద్దరికం, కాల్చనా? అన్నపూర్ణ, ఈ డబ్బు తీసుకెళ్లి లల్లి స్కూల్ ఫీజు కట్టేయండి. ఇంత డబ్బు నీకెక్కడిది? అది తెలిసిన వాళ్ళ దగ్గర అప్పుగా తెచ్చానండి. ఈ మందులన్నీ ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాడండి. మీ వారికి ఏం కాదు, తగ్గిపోతుంది. మీరు చేస్తున్న సహాయానికి కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదమ్మా. నోనో, అలాంటిదేం వద్దు. ఇది చారిటీ హాస్పిటల్ కాకపోయినా అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలన్నదే డాక్టర్ కళ్యాణ్ బాబు గారి ఆశయం. అవును, డాక్టర్ బాబు నిజంగా దేవుడే. అలాంటి వాళ్లే లేకపోతే మాలాంటి వాళ్లకు దిక్కెవరు? చూడండి, మీరేమీ మొహమాట పడకండి. ఈ మెడిసిన్స్ అయిపోతే మళ్ళీ రండి. అలాగే. మీరెప్పుడొచ్చినా క్షణం కూడా ఆలస్యం చేయకుండా మందుల్నిచ్చి పంపించమని డాక్టర్ బాబు చెప్పారు. మీ డాక్టర్ బాబు చల్లగా ఉండాలి. పవిత్రమైన ఈ ఆశయాన్ని కొనసాగిస్తూ 10 కాలాల పాటు భార్యా పిల్లలతో పచ్చగా ఉండాలమ్మా. ఉంటానమ్మా. మంచిదమ్మా. ఏమోనే, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారని ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ లాభం లేదు. ఇవాటి గడ్డు రోజుల్లో మగాడికి జబ్బు చేసి మంచం ఎక్కితే ఆడదే ఏదో పనిచేసి కాస్తో కూస్తో సంపాదించాలి, కట్టుకున్నోణ్ణి కాపాడుకోవాలి. నువ్వు చెప్పింది నిజమేనే, కానీ అందరికీ నీలాగా పని దొరకద్దు. ఎందుకు దొరకదు? చెయ్యాలనుకోవాలే గాని బోల్డని పనులు. ఆ సులోచనమ్మగారినే చూడు, వంట మనిషి కావాలి, జీతం ఎంతైనా ఇస్తాను అంటోంది. కానీ పాపం నమ్మకమైన మనిషే దొరకట్లేదు. పనిలేక కొంతమంది, పని మనుషులు దొరక కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఏంటో, ఎవరి బాధలు వాళ్ళవి, ఎవరి అవసరాలు వాళ్ళవి. ఏం చేస్తాం? ఏమ్మా, ఎవరికో వంట మనిషి కావాలి అనుకుంటుంటే విన్నాను. కొంచెం అడ్రస్ చెప్తారా? నువ్వు వంట మనిషివా? అవునమ్మా, వంట చేయడంలో నాకు చాలా ఏళ్ల అనుభవం ఉంది. మియాపూర్ హనుమంతుడి గుడి దగ్గర కాంట్రాక్టర్ పార్థసారథి గారి ఇల్లని అడుగు, ఎవరైనా చెప్తారు. కాంట్రాక్టర్ పార్థసారథి గారి ఇల్లు. అలాగేనమ్మా. చూడబోతే వంట మనుషుల లేదే. బతికి చెడ్డ కుటుంబంలో ఉంది. ఏం చేస్తాం? పూట గడవాలంటే ఎన్ని పాటలైనా పడాలి మరి. స్వప్న, ఐస్ క్రీంకి జీవితానికి ఎంతో దగ్గర పోలికుంది. రెండింటినీ కరిగిపోకముందే ఎంజాయ్ చెయ్యాలి. తెలుసు కదా, మరింకెందుకు ఆలస్యం? దేని గురించి నువ్వు మాట్లాడేది? నీ జీవితం గురించి. కొత్తగా ఆలోచించడానికే ఉంది. నేను ఓ అనాథని. ఇదిగో, ఇలా మాట్లాడితేనే నాకు కోపం వచ్చేది. అనాథట అనాథ. ఇదివరకేమో కాని ఇప్పుడు మాత్రం నువ్వు అనాథవి కానే కాదు. కాక నాకెవరున్నారు? అమ్మ, నాన్న, తోడబుట్టిన వాళ్ళ. నువ్వు తప్ప ఈ లోకంలో నాకింకెవ్వరూ లేరు. ఎందుకు లేరు? అందరూ ఉంటారు, నువ్వు కావాలనుకుంటే. సౌందర్య, అదే నిన్నభిమానంగా ఆదరించే శారదాంటీ, ఇంకా నిన్నభిమానంగా చూసుకునే కళ్యాణ్ గారు. సౌందర్య. సౌందర్యనే నిన్ను
నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే నీ ఫ్రెండ్నే అడుగుతున్నాను. చెప్పు, ఇంకా ఎన్నాళ్ళీ దాగుడుమూతలు? దాగుడు మూతలేంటి? దాగుడుమూతలు కాకపోతే బయటపడకపోవడాలు. అంటే అంటే ఇష్టం ఉన్నా గుండెల్లోపలే దాచిపెట్టుకోవడం. నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. సరే అయితే డైరెక్ట్గా అడిగేస్తాను, చెప్పు. ఎప్పుడోకే చెప్తావు? ఓకే చెప్పడమా? దేనికి? ప్రేమకి, కళ్యాణ్ గారితో నీ పెళ్లికి. సౌందర్య, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా? నాకు బాగానే తెలుస్తోంది, కానీ నీకే, కళ్యాణ్ గారికి నీ మీద నిష్టం గురించి తెలియటం లేదు. సౌందర్య, ఆపు. తప్పు. అలా ఊహించడం కూడా పాపం. పాపమా? ప్రేమించడం పాపము కాదు, శాపము కాదు, నేరము కాదు. సౌందర్య, చెప్పవే, ఇంకా నీ మనసుని నువ్వే ఎందుకు మోసం చేసుకుంటున్నావు? అన్నీ తెలిసి కూడా ఎందుకు తెలియనట్టు నటిస్తున్నావు? నేను నటిస్తున్నానా? లేకపోతే ఏంటే? ఆ తల్లి కొడుకులు నీ జవాబు కోసం ఎంతో ఆరాటంగా ఎదురు చూస్తున్నారని తెలిసి కూడా మౌనంగా ఉండిపోతే ఏంటర్థం? సౌందర్య, వాళ్ళు నా జవాబు కోసం ఎదురు చూస్తున్నారా? లేకపోతే ఒక పేషెంట్గా హాస్పిటల్లో ఉండాల్సిన నిన్ను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారా? ప్రతి క్షణం నీకేం కావాలో తెలుసుకుంటూ, ప్రతి క్షణం నువ్వు కోలుకోవాలని కోరుకుంటూ, ప్రతి క్షణం నిన్ను సంతోషంగా ఉంచాలని ప్రయత్నిస్తూ, ప్రతి క్షణం నువ్వు వాళ్ల మనిషివి అని అభిమానంగా ఆదరిస్తూ గుండెల్లో పెట్టుకుని ఎందుకు చూసుకుంటున్నారు? నువ్వు ఆ ఇంటి కోడలివవుతావని, ఆ ఇంట్లో దీపాన్ని వెలిగించి వాళ్ల కళ్లల్లో వెలుగుల్ని నింపుతావని. సౌందర్య, చాలు. ఆశపడ్డానికి కూడా అర్హత ఉండాలి. ఏ, నీకేం తక్కువ? అందం ఉంది, వయసుంది, అన్నింటినీ మించిన మంచి మనసుంది. ఒక మగవాడు తన భార్య కావాలి అని కోరుకునే అన్ని లక్షణాలు నీలో ఉన్నాయి. అందుకే కళ్యాణ్ గారు నీ మీద మనసు పడ్డారు, నిన్నే పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు. మీ ఆంటీ కూడా నిన్నే తన కోడల్ని చేసుకోవాలని తెగ ఆరాటపడిపోతున్నారు. అందుకే చెప్పేయ్, తొందరగా వాళ్ళకి ఓకే చెప్పేయ్. వాళ్ళ మనసులో ఏముందో నాకు తెలీదు, కానీ నా మనసులో మాత్రం ఎలాంటి ఆశలు కోరికలు లేవు. నన్ను ఆదరిస్తున్న వాళ్ల పట్ల అభిమానం తప్ప. స్వప్న, మూర్ఖంగా మాట్లాడుకు. ఊహించని స్వర్గం నీ కళ్ల ముందే ఉంది. అదృష్ట దేవత రా రా అని పిలుస్తోంది. శారద లాంటి అత్తగారు, కళ్యాణ్ గారి లాంటి భర్త. సౌందర్య, వద్దు, ఇంకేం చెప్పొద్దు. దయచేసి నీ మాటలతో నా మనసు మార్చాలని ప్రయత్నించొద్దు. అంటే కళ్యాణ్ గారు నా ప్రాణాల్ని కాపాడిన దేవుడు. ఆ ఇల్లు నన్ను ఆదరిస్తున్న పవిత్రమైన దేవాలయం. అంతే. ఇదేంటి ఇంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది? దీన్ని ఎలాగైనా ఒప్పిస్తానని ఆంటీకి మాట కూడా ఇచ్చాను. ఏం చెయ్యాలి? స్పెషలిస్టులకి ఫీజులు కుమ్మరించడానికి నా దగ్గరేమీ డబ్బుల కట్టలు మూలగడం లేదు. ఎవరు కావాలండి? పార్థసారథి గారిల్లు ఇదేనండి? అవును, ఇదే. ఏ? అది అది ఈ ఇంట్లో వంట మనిషి కావాలని తెలిసిందండి. అవును, కావాలి. ఏ, మీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ పని చేయడానికి నేనే.
మీరా? మిమ్మల్ని చూస్తే వంట మనుషులా అనిపించటం లేదు. అంటే పరిస్థితులు. ఓహ్, అర్థమైంది. బతికి చెడిన కుటుంబం అన్నమాట. కానీ మీలాంటి పర్లేదమ్మా, నువ్వు అనండి. ఆ, మీ పేరు? అన్నపూర్ణమ్మ. చూడు అన్నపూర్ణ, నేను చేసుకోలేకే వంట మనిషిని పెట్టుకోవాలనుకున్నాను. కాకపోతే నిన్ను చూస్తుంటే ఇలాంటి పనులు నీకు అలవాటున్నట్టు అనిపించటం లేదు. మరి నువ్వు? చేస్తానమ్మా, తప్పకుండా చేస్తాను. మీరే పని చెప్పినా శుభ్రంగా చేస్తాను. చాలా ఇబ్బందుల్లో ఉన్నావమ్మా. ఈ పనిస్తే మీరు చాలా సాయం చేసిన వాళ్ళవుతారు. సరే రండి, వంటలు చూపిస్తాను. అలాగేనమ్మా, రండి. ఓకే ఓకే, నేను మినిస్టర్ గారితో మాట్లాడాను. ఈ కాంట్రాక్ట్ కూడా తప్పకుండా మనకే. వాడు మనకు పోటీగా టెండర్ వేస్తాడా? పుచ్చం లేచిపోద్దని చెప్పాడికి. మా వారు, నువ్వేం కంగారు పడకు. ఆయనకి కాస్త కోపం ఎక్కువ. అన్నపూర్ణ, ఇంట్లో ఉండేది మేము ముగ్గురమే. మా వారు, నేను, మా అమ్మాయి. ఇప్పుడు చూసావుగా, ఆయన గారికి మళ్ళీ నా కూతురు కూడా కాస్త కోపం ఎక్కువ. ఏదైనా పొరపాటు వస్తే వెనక ముందు చూడకుండా ఎవరినైనా సరే తిట్టేస్తుంది. అందుకే ముందే చెబుతున్నా, నువ్వే కాస్త ఓర్చుకోవాలి, సర్దుకుపోవాలి. అలాగేనమ్మా. మరో విషయం, నాకేదైనా పర్వాలేదు కానీ ఆ తండ్రి కూతుళ్ళిద్దరికి మాత్రం పొద్దున్నే టిఫిన్ కూడా ఎవరి ఛాయిస్ ప్రకారం వాళ్ళకి చేసి పెట్టాలి. పొరపాటును కూడా సర్దుకోరు. అర్థమైందమ్మా. మరి జీతం? మీ ఇష్టమమ్మా, మీకెంత ఇవ్వాలనిపిస్తే అంతే ఇవ్వండి. సర్లే, నీ కష్టం నాకెందుకు. చాలా ఇబ్బందులు ఉందనన్నావు కాబట్టి నెలకి 3000 జీతం ఇస్తాను. 3000 అంటే రోజుకు 100 అన్నమాట. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? ఎస్ మమ్మీ, అర్చన పెళ్లికి లైన్ క్లియర్ అయింది. ఇక డేట్ ఫిక్స్ చేయడమే మిగిలింది. అర్చన నీతో పెళ్లి నాకిష్టం లేదని చెప్పినా కూడా ఇష్టపడుతోంది, ఆ సంగతి చెప్పడానికి సిగ్గుపడుతోంది అని ఆంటీతో చెప్పాను. పెళ్లి పనులు మొదలు పెట్టుకోండి అని కూడా చెప్పాను. నువ్వు చెప్పావు సరే, తీరా పెళ్లి పనులు మొదలు పెట్టాక అర్చన నో అంటే ఈ పెళ్లి నాకిష్టం లేదు అని చెప్పేస్తే? చెప్పదుగాక చెప్పదు. అదే ఏంటి భరోసా అని అర్చన ఎదురు తిరిగి ముందే సౌందర్యకి నో చెప్పేశానని కుండ బద్దలు కొడితే అప్పుడు నీ పరిస్థితి ఏంటా అని. మమ్మీ, అర్చనకి సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. ఇప్పుడు నేను ప్లే చేస్తుంది ఆ సెంటిమెంట్స్ మీదే. అంటే సింపుల్, తనకి పునర్జన్మని ప్రసాదించిన డాక్టర్ కళ్యాణ్ ఇప్పుడు అర్చన దృష్టిలో ఒక దేవుడు. ఆదరించి ఇంట్లో పెట్టుకున్న శారద ఆంటీ ఒక దేవత. వాళ్ళిద్దరి మీద దానికి అపారమైన గౌరవం. ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి వాళ్ళిద్దరికీ తను రుణపడి ఉండి తీరాలి అనేంత గొప్ప విశ్వాసం. వాళ్ళకి తన వల్ల ఎలాంటి కష్టమూ నష్టమూ కలగకూడదు అనేంతటి కృతజ్ఞతాభావం. ఆ గౌరవాన్నే, ఆ విశ్వాసాన్నే, ఆ కృతజ్ఞతాభావాన్ని నా ట్రంప్ కార్డుగా వాడబోతున్నాను. ఒకవేళ నువ్వన్నట్టే ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాక నిజం తెలిసిపోతే నో చెప్పాలనుకున్నా నోరు తెరవలేని విధంగా దాన్ని లాక్ చేశాను. దాని సెంటిమెంటల్ వీక్నెస్ని నా బలమైన ఆయుధంగా మార్చి ఆడుకోబోతున్నాను. అర్థమైంది. విషయం బయటపడ్డా కూడా కృతజ్ఞతాభావానికి తల వంచి తాళి కట్టించుకుంటుంది అంటావు, అంతేనా? అంతేకాదు మమ్మీ, అదే కృతజ్ఞతాభావంతో పాల గ్లాస్ తీసుకొని కళ్యాణ్ పడకింట్లోకి అడుగు పెడుతుంది. అదే కృతజ్ఞతాభావంతో ఇష్టం ఉన్నా లేకపోయినా కళ్ళు మూసుకొని కళ్యాణ్కి సరెండర్ అయిపోతుంది. ఒకసారి అంతా అయిపోయాక అదే అలవాటైపోతుంది.
గతాన్ని గుర్తు చేసి నిజాన్ని బ్లాస్ట్ చేసి ఇది నా రెండో పెళ్లి, నా మొదటి మొగుడు ఇంకా బతికే ఉన్నాడు అని తెలిసిన రోజు అప్పుడు కదా మమ్మీ కథ క్లైమాక్స్కి చేరేది. ఎక్కడున్నా మా కూతురు క్షేమంగానే ఉంటుంది అని గుళ్ళ చుట్టూ తిరుగుతున్న ఆ రాధ గుండె గుబేలుమని బద్దలయ్యేది. ఇన్నాళ్ళు మా పెద్ద కోడలెక్కడా అని అలమటించిపోతున్న మా అత్త మామలకి ఈడ్చిపెట్టినట్టు కరెంటు షాక్ కొట్టేది. నా అర్చనకి ద్రోహం చేశాను చెప్పుడు మాటలు విని నా దేవతని, నా ఇంటి మహాలక్ష్మిని దూరం చేసుకున్నాను అని తెగ ఫీలైపోతున్న మా బావగారికి ఆ దేవత పక్కని పంచుకుంది అని తెలిసాక అప్పుడు కదా సూపర్ ఎమోషనల్ సీన్ మొదలయ్యేది. ఎక్సలెంట్ సౌందర్య. అంటే ఇప్పుడు పెట్టబోయే పెళ్లి ముహూర్తమే అర్చన బతుక్కి మరణ ముహూర్తం, జీవన్ మరణ ముహూర్తం. బాగుంది. పనులని చకచకా శుభ్రం చేసి పెట్టావు అనుపూర్ణమ్మా. మరి నేను వెళ్ళొస్తానమ్మా. ఇప్పుడే వస్తానండి. తీసుకో, రాత్రి చేసిన బిర్యానీ. పని మనిషి వస్తుంది కదా అని అలాగే పెట్టాను. వద్దమ్మా. ఏ నామోషినా? మిగిలిన పదార్థాలు తినకూడదా? అది కాదు బాబు, మా ఆయనకు ఒంట్లో బాగలేదు, అందుకని. చూసావా సులోచన, ఇది పనివాళ్ల వరస. బాసుమతి బియ్యంతో చేసిన బిర్యానీ. డబ్బులు పెట్టుకుంటే అప్పుడు తెలుస్తుంది. అబ్బా మీకెందుకండి, నేను చూసుకుంటాను కదా. ఏంటి నువ్వు చూసుకునేది? రోజు ఇలా పదార్థాలు మిగిలిపోయి పారేస్తూ పోతే ఇక అయినట్టే. మెంగ మెతుకు లేకపోయినా గోరోజనాలకి ఏం తక్కువ లేదు. అబ్బా మీరు వెళ్ళండి, అన్నీ మీకే కావాలి. నాకు కాకపోతే ఇంకెవరికి? ఒక్కో ముద్ద తింటేనే కడుపు నిండేది, ఒక్కో రూపాయి కూడేస్తేనే కోట్లయ్యేది. ఆయన గారి మాటలు నువ్వేం పట్టించుకోకు. ముందే చెప్పానుగా, ఆయన గారికి కోపం ముక్కు మీదే ఉంటుందని. సరే అమ్మా. అమ్మా ఏంటి? మా ఆయనకు ఒంట్లో బాగలేదు, మీరొక 100 రూపాయలు ఇస్తే. పనిలో చేరిన రోజే జీతంలోంచి అడ్వాన్సా? అది కాదమ్మా. సర్లే తెస్తానుండు. ఇదిగో 100 నీ జీతంలోంచి కట్ చేసుకుంటాను. అలాగేనమ్మా, ఉంటాను. రేపింకా తొందరగా రా. నా కూతురికి చేపల పులుసు అంటే చాలా ఇష్టం, దానికి చేసి పెట్టాలి. సరేనమ్మా, వెళ్ళొస్తాను. అలాగే. అభిమానంతో తన జీతంలోంచి ఖర్చు పెట్టి తెచ్చింది. ఏ మీకేమైనా అభ్యంతరమా? ఏమ్మా చూసింది సార్లే గాని, ఇదిగో ఈ 2 బళ్ళు తీసుకొని వెళ్ళు, దిష్టి పెట్టకుండా. తీసుకోండి అత్తయ్య, డబ్బులు ఇవ్వక్కర్లేదు. మీ చేత్తో మీరెప్పుడైనా ఇచ్చారా? నా కోసం ఇన్నాళ్ళకి మంగ తెచ్చింది, చాలా తీయగా ఉన్నాయి, మీరు కూడా తినండి. ఎల్లండమ్మా ఎల్లండి, పాపం పెద్దాయనికి జబ్బు చేసింది కదా, ఈ పళ్ళు తినిపిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. తీసుకోండి, ఎల్లండి.
యాపిల్ పళ్ళు, నిగనిగలాడే కాశ్మీరు యాపిల్ పళ్ళు. నా కోసం కోడల్ని ముష్టెత్తి తీసుకొస్తున్నావా? ఏమండి నేను నాకన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. దిష్టి పెట్టకండి అని పని మనిషి తిట్టినా కూడా, మీరెప్పుడైనా తీసుకొచ్చారా అని కోడలు ఎక్కసెక్కలు ఆడినా కూడా సిగ్గు లేకుండా నువ్వు వీటిని ఏమండి ఇవి తినకపోతే నేను చచ్చిపోతానా అన్నపూర్ణ? చివరికి మన ఇంటి పని మనిషి జాలి పడిస్తే లొట్టలేసుకుని తింటాననుకుంటున్నావా? చావనైనా చస్తాను గాని దేహేని మాత్రం నేను అడుక్కోను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు. అమ్మా 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 ఎక్కడమ్మా? అమ్మా కళ్యాణ్, నోరు తెరు. ఏంటమ్మా, ఏమైనా శుభవార్త? అవునరా, శుభవార్తే. పెళ్లి వార్త. స్వప్న పెళ్లి కొప్పుకుంది. అమ్మా నిజంగానా? నేను చెప్పానా సౌందర్య చేత అడిగిస్తే తప్పకుండా పని అవుతుందని? ఎప్పుడు చెప్పింది? అసలు సౌందర్య ఏమని అడిగింది? అడిగితే స్వప్న ఏం జవాబు చెప్పింది? అంత డీటెయిల్ గా చెప్పలేదు కానీ పెళ్లి కొప్పుకుందని మాత్రం చెప్పింది. పెళ్లి విషయం అడగగానే పొంగిపోతూ సిగ్గుపడిందని కూడా చెప్పింది. ఒరే కళ్యాణ్, ఈ శుభవార్త వినగానే నేనెంత పొంగిపోయానో మాటల్లో చెప్పలేనురా. మరి నాకు ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు? ఇలాంటి విషయాలు ఫోన్లోనా చెప్పేది? నువ్వు రాగానే నోరు తీపి చేసి చెప్పాలనే నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ్, నీకే కాదు స్వప్న లాంటి మంచి మనసున్న పిల్ల నా కోడలుగా రాబోతున్నందుకు నాకు పట్టరానంత సంబరంగా ఉందిరా. అమ్మా ఇప్పుడు స్వప్న ఎక్కడుంది? ఎందుకు వెళ్ళి అడిగేస్తావా? ఒరేయ్, కొన్ని విషయాలు పెళ్ళయ్యేదాకా గుమ్మనగా ఉంటేనే చూడముచ్చటగా ఉంటుంది. అర్థమైందా? తలకాయ బాగానే ఊపావు గాని ఉండు, స్ట్రాంగ్ కాఫీ తీసుకొస్తాను. ఎలా 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 నాలో కళ చూపేదెలా, ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా, ఈ మాయని నమ్మేది ఎలా, ఈ మాటని చెప్పేదెలా, నీ పరిచయంలోన పొంద జన్మ మరలా. ఎలా 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 నాలో కళ చూపేదెలా, ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా. మళ్ళీ ఒకసారి కాస్త సేపు నీతో గడపాలని ఉంది, ఒక్కసారి సుమీ, ఒకే ఒక్కసారి
గతములోకి నీ అమ్మ చెప్పింది వినగానే ఎంతగా ఎక్సైట్ అయిపోయానో తెలుసా? స్వప్న, నా జీవితంలో ఇది మర్చిపోలేని ఓ మధురమైన రోజు. ఈనాళ్ళ నా నిరీక్షణ ఫలించిన రోజు. అందమైన నా స్వప్నం నిజమైన రోజు. ఒక్కసారి, ఒకే ఒక్కసారి నీ నోటితో చెప్తే వినాలనుంది. నేనంటే నీకు ఇష్టమే అని, ఈ పెళ్లికి నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నావని. ఒకే ఒక్కసారి ప్లీజ్ నా కోసం. కళ్యాణ్, కళ్యాణ్, ఒరేయ్. అమ్మా. అమ్మనే కళ్ళ ముందున్నా కూడా కనిపించట్లేదన్నమాట. అమ్మా, ఊహల్లో తెలింది చాలు గాని ముందు కాఫీ తాగు. రోజు మా ఇంట్లో జరుగుతున్న గొడవలు చూస్తుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు. నా కోడలో కొరివి, గయ్యాళి, నా కొడుకు ఒక సుంఠ వాజమ్మ. పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోలేని అప్రయోజకుడు. ఈ వయసులో కోడల చేత తిట్లు తింటూ నేను మా ఆవిడ రోజు నరకం అనుభవిస్తున్నాం అనుకో. అది పెట్టినప్పుడే తినాలి, అది పెట్టిందే తినాలి, పెట్టినంతే తినాలి. చిచి, బతుకు దుర్భరం అనిపిస్తోంది. ఎందుకు బతుకున్నావా? ఒక్క 3 నిమిషాలు ముక్కు మూసుకుంటే పీడ వదిలిపోతుంది కదా అనిపిస్తోందిరా. అయితే ఇంకే, ఒక మంచి రోజు చూసుకొని నువ్వు మీ ఆవిడ ఆ పని చేయండి. ఇద్దరూ కలిసి బాల్చి తన్నేస్తే సమస్య సాల్వ్ అయిపోతుంది. మూర్తి, స్నేహితుడి కదా అని నా బాధల్ని నీతో చెప్పుకుంటే ఇదే నువ్వు నాకు ఇచ్చే గొప్ప సలహా? చూడు జగన్నాథం, ఇంచుమించుగా నీది నాది ఒకే వయసు. ఇద్దరం కలిసి రిటైర్ అయ్యేదాకా ఒకే కంపెనీలో పనిచేశాం. నేను నీకు మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాను, డబ్బు లేని మనిషి డుబ్బుకు కూడా కొరగాడు అని. నువ్వు నా మాటల్ని పట్టించుకోలేదు. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు, వాడి కోసం కాకపోతే నా సంపాదన ఇంకెవరి కోసం అంటూ ఉన్నదంతా కొడుక్కే దోచిపెట్టావు. చివరికిప్పుడు ₹1 కూడా సంపాదన లేని స్థితిలో నువ్వు మీ ఆవిడ కోడల చేతిలో నానా అగచాట్లు పడుతున్నారు. ఇదంతా ఎందువల్ల?
నీ స్వయంకృతం వల్ల కాదు. రేయ్, నువ్వు కూడా నన్నే తప్పు పడుతున్నావుట్రా. కన్న కొడుకు కోసం ఉన్నదంతా ధారపోయడం నేను చేసి తప్ప? తప్పే, ముమ్మాటికి తప్పే. నువ్వు నేను మనలాంటి తల్లిదండ్రులందరం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటో తెలుసా? పిల్లలు జీవితంలో ఒక భాగం మాత్రమే, పిల్లలే మన జీవితం కాకూడదు అని. అంటే మమతలు మమకారాలు ఉండకూడదా? ఉండొచ్చు, ఉండాలి కూడా. కానీ మమతలు సంకెళ్లుగా మారి, మమకారాలు బంధనాలుగా మారి, కన్నవాళ్లని జీవచ్ఛవాలుగా మార్చేంత మాత్రం కాదు, కానే కాదు. అవును జగన్నాథం, కాలం మారింది. అవసరాలు, అభిరుచులు అన్నీ శరవేగంతో మారిపోతున్నాయి. మారుతున్న కాలంతో పాటు మారిపోతున్న పిల్లల్ని చూసైనా మనల్ని మనం మార్చుకోవాలి. సెల్ఫ్ పిటీని వదిలేసి ఆఖరి క్షణం దాకా మన కాళ్ళ మీద మనం నిలబడి ఆత్మగౌరవంతో బతకాలి. అంటే ఇంత వయసు వచ్చాక కూడా ఇంకా? ఇంత వయసు వచ్చాక కూడా రోజు తింటున్నాం కదా, మరి సంపాదించడాన్ని ఎందుకు ఆపేయాలి? ఆకలికి రిటైర్మెంట్ లేనప్పుడు ఆదాయానికి మాత్రం రిటైర్మెంట్ ఎందుకు ఉండాలి? వినడానికి బాధగా ఉంది కదూ, కష్టంగా కూడా ఉంది కదూ. కండరాలు అరిగిపోయి, ఎముకలు చచ్చుబడిపోయి, ముసల్తనం మీద పడుతుంటే కూడా వీడేంట్రా ఇంకా సంపాదించాలి అంటాడు అనుకుంటున్నావు కదూ. అవును జగన్నాథం, తృణమో పణమో సంపాదిస్తున్నంతకాలమేరా మగాడు అనే గౌరవం. ఆ సంపాదన ఉన్నంతవరకే కొడుకులైనా కోడళ్లైనా నిన్ను మనిషిగా చూసేది. మనీ అనే ఆక్సిజన్ ఉన్నంతకాలమే ఈ సమాజంలో మన్నన, మర్యాద. అందుకే నన్ను చూడు, నీతో పాటే రిటైర్ అయ్యాక కూడా నేను మరో ఉద్యోగంలో చేరాను. జవసత్వాలు ఉన్నంతకాలం సంపాదించాలి అనుకున్నాను, సంపాదిస్తున్నాను. వీలైనంత వరకు నా పనులన్నీ నేనే చేసుకుంటూ పోతున్నాను. నా కొడుకు కోడలు మనసులో ఏమనుకుంటున్నారో పైకి మాత్రం బాగానే ఉన్నారు. కారణం ఏదైనా నన్ను బాగానే చూసుకుంటున్నారు. ఆఖరి క్షణం దాకా ఇలా గడిచిపోతే చాలరా. అంటే డబ్బే నేరా మనిషిని శాసించేది? ఖచ్చితంగా. ధనం అనే ఇంధనం పడుతున్నంతసేపేరా ఇది కట్టే కాదు, కదులుతున్న యంత్రమని అందరూ నమ్మేది. మనీ మేక్స్ మెనీ థింగ్స్ మ్యాన్. థ్యాంక్ యూ రా, అర్థమైంది. రేపటి నుంచి నేను కూడా ఏదో ఓ ఉద్యోగం చేస్తాను. గుడ్. ఆధారపడుతూ కాదు, ఆత్మగౌరవంతో బతుకు. వెరీ గుడ్. నేను కూడా రేపటి నుంచే కాదు ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే మై గాడ్ మమ్మీ, ఒక్క క్షణం ఏమరపాటుగా ఉంటే దొరికిపోయేదాన్ని. ఆఖరి క్షణంలో అర్చన మొహం కనిపించకుండా ఫోటోని కట్ చేయాలి అనే ఐడియా తట్టడం వల్ల ఓ మై గాడ్ గండం గడిచింది. సౌందర్య, డాక్టర్ కళ్యాణ్ మీ బావగారికి ఫ్రెండ్ ఎప్పుడయ్యాడే? ఏమో మమ్మీ, తలని బద్దలు కొట్టుకున్నా అదే నాకు కూడా అర్థం కావట్లేదు. అరే, సడన్ గా కళ్యాణ్ కార్ దిగి లోపలికొస్తుంటే నాకేం చేయాలో తోచలేదు. ఒక్క క్షణం నా అదృష్టం తిరగబడుంటే సీన్ మొత్తం రివర్స్ అయ్యేది. నా ప్లాన్ అంతా అటర్ ఫ్లాప్ అయ్యేది. అమ్మో, ఇప్పుడు ఎలాగే? రామ్ భార్య అర్చనాని కళ్యాణ్కి, కళ్యాణ్కి కాబోయే భార్య స్వప్నే అర్చనని రామ్కి తెలిసిపోతే? నో, తెలియకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. తెలియకూడదని నువ్వనుకుంటే సరిపోదు. రామ్, కళ్యాణ్ ఇద్దరూ ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారు కాబట్టి తప్పకుండా ఒకళ్ళ పర్సనల్ విషయాల్ని మరొకళ్ళకి చెప్పుకుంటారు. తన భార్య అర్చనని తనే దూరం చేసుకున్నానని రామ్ చెప్పచ్చు. తనకి కాబోయే భార్య స్వప్నని నీకు పరిచయం చేస్తాను అని ఆ డాక్టరు అనొచ్చు. అదే గనక జరిగితే ఇన్నాళ్ళు నువ్వు పడ్డ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఎలాగే?
ఇప్పుడంటే గంట గడిచింది, మరి రేపు ఎల్లుండి ఆ తర్వాత ఇళ్లకి రాకపోకలు కూడా మొదలయ్యాక ఈ నిజాన్ని ఎంతో కాలం దాచిపెట్టడం అసాధ్యం. ఇంకా లాభం లేదు మమ్మీ. నిజం బయటపడేలోగానే కళ్యాణ్కి అర్చనకి పెళ్లి జరిపించి తీరాలి. ఇప్పుడొచ్చో కరెక్ట్ రూట్లోకి. ఒక మాట చెప్తాను, గుర్తుంచుకో. ఆటని ఆడటం ఎంత ముఖ్యమో గెలిచి తీరడం కూడా అంతే ముఖ్యం. తెలుసు మమ్మీ, గెలుపు చూడని ఆట, గురి తప్పిన వేట రెండు వేస్టే అని ఈ సౌందర్యకి బాగా తెలుసు. చూస్తూ ఉండు, అసలు నిజం తెలిసేలోగానే అర్చన బతుకుని ఎలా బుగ్గిపాలు చేస్తాను. అన్నపూర్ణ, ఇంత ఉదయాన్నే బయలుదేరావు, ఎక్కడికి? అది గుడికండి, అమ్మవారి గుడికి. ఇవాళ గుళ్ళో ఏదో విశేష పూజ ఉందట, అందుకే వెళ్ళొద్దామని. అలాగా? నా సంగతి సరే, మీరేమిటి ఎప్పుడూ లేందే ఇంత పొద్దుటే బయలుదేరుతున్నారు? ఎక్కడికేమిటి? క్లబ్ కాయ్. ఇంట్లో కూర్చొని బోరు కొడుతోంది కదా, అందుకని అలాగే క్లబ్కు వెళదామని కాలక్షేపానికి. ఆహా, కాలక్షేపం కోసం క్లబ్కి ఎలా వెళ్తారు? అది ఓ ఫ్రెండ్ కారు తీసుకొస్తా ఉన్నాడు, ఇద్దరం కలిసే వెళదాం అనుకున్నాం. మరి నువ్వేంటి, గుడికి ఒక్కదానివే వెళ్తావా? అబ్బే, ఒక్కదాన్ని ఎలా వెళ్తాను? పక్క వీధిలో ఉన్న పిన్ని గారు నాకు తోడుగా వస్తా అన్నారులేండి. మేం కూడా ఇద్దరం కలిసే వెళదాం అనుకున్నాం. అలాగా? మంచిది మంచిది. మరి ఇంకేమి, బయలుదేరు. ముందు మీరు బయలుదేరండి. నేనా? అయితే సరే, వెళ్తాను. వెళ్ళండి. వెళ్తున్నా. అమ్మయ్యా. గ్యారెంటీగా చెప్తున్నాను, కావాలంటే రాసి పెట్టుకోండి. అమెరికాని ఆర్థిక రంగంలో చైనా అతి త్వరలో డామినేట్ చేస్తుంది. అమ్మో, డాలర్ విలువ పడిపోతే ఇంకేమైనా ఉందా? ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలిపోవు? ఏమీ అయిపోవు. పడిపోతే మళ్ళీ లేచి నిలబడతాయి. బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి. అది నిజమే, కానీ ఇప్పుడు వచ్చేళ్ళింది బిజినెస్ మ్యాన్ హరిప్రసాద్ గారే కదా. ఆయనేంటి మీ దగ్గర? చెప్పాను కదా, ఓడలు బళ్ళవుతాయని, బళ్ళు ఓడలవుతాయని. అమెరికా దాకా అక్కర్లేదు, జాగ్రత్తగా చూస్తే మన కళ్ళ ముందే కనిపిస్తుంది కదా. పాప ఏం చేస్తాం, ఆకాశం అంత ఎత్తుకెదిగాడు, పాతాళం అంత కిందకు జారిపోయాడు. అంత గొప్ప పొజిషన్లో ఉన్నవాడు ఒక్కసారిగా ఎలా దివాళా తీశాడంటారు? ఒక్క చిన్న తప్పు చాలు జీవితం నాశనం కావటానికి. ఒక్క చిన్న పొరపాటు చాలు బిజినెస్ కుప్పకూలటానికి. కరెక్ట్గా చెప్పారు సార్. ఇలాంటి వాళ్ళని చూసైనా మనలాంటి వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. అవును, వెళ్ళొస్తాం సార్. అలాగే. హలో, పార్థసారథి గారేనా? నేనే మాట్లాడుతున్నాను. నేనే ఫోన్ చేద్దాం అనుకుంటాను, ఇంతలో మీరే చేశారు. మీ చెక్కు రెడీగా ఉంది. మొత్తం 25 లక్షలకి ఒక్కటే చెక్కు. మనిషిని పంపించండి, ఇచ్చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి, ఇప్పుడే పంపిస్తాను. హరి, ఓసారి లోపలికి రా. సార్ చెప్పండి. పార్థసారథి గారని పెద్ద కాంట్రాక్టరు, వాళ్ళ ఇంటికి వెళ్ళు. 25 లక్షలకు చెక్కిస్తారు, తీసుకురా. అలాగే సార్.
ఆ, జాగ్రత్త. ఆ పార్థసారథి గారు అదో టైప్ మనిషి. చెప్పిన టైంకి వెళ్ళకపోతే ఆయన మండిపడతాడు. అర్థమైంది సార్, ఇప్పుడే వెళుతున్నాను. ఆ. పార్థసారథి గారు. నేనే. మీరెవరు? నా పేరు హరిప్రసాద్. చెక్కు తీసుకురమ్మని పంపించారు. పంపిస్తే ఇప్పుడా రావడం? నేను ఫోన్ చేసి ఎంతసేపు అయింది? క్షమించండి, మీ ఫోన్ రాగానే చెప్పారు. నేను వెంటనే బయలుదేరాను. కానీ మధ్యలో ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయింది. కొంచెం కాదు, అరగంట. అరగంట వాల్యూ ఏంటో తెలుసా నీకు? క్షమించమని చెప్పాను కదా సార్. క్షమించమంటే క్షమించేయాలా? కొంచెం కూడా టైం సెన్స్ ఉండదు. ఏంటా చూపు? వెయిట్ చేయడం అంటే ఎంత కంపరంగా ఉంటుందో నీకు కూడా తెలియాలి. వెయిట్ చేయి. అలాగే సార్. ప్రతివాడికి ఇది ఒక అలవాటు అయిపోయింది. ట్రాఫిక్లో ఇరుక్కున్నాను. ఈ ప్లేస్కి మంచి డిమాండ్ ఉంది సార్. ఫ్యూచర్లో ఇంకా బాగుంటుంది. సలహా అన్నది అడిగితేనే ఇవ్వాలి, లేకపోతే నీ ఉద్యోగం ఊడి నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. అప్పుడు అడ్డమైన సలహాల కోసం నువ్వు తిరగాల్సి వస్తుంది.